హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం సుబ్రహ్మణ్య స్వామి పౌరాణిక కథ గురించి తెలుసుకోబోతున్నాం. పాము మరియు నెమలి కథ కేవలం రాక్షసుల కథ కాదు. ఇది మనకు ఒక లోతైన ఆధ్యాత్మిక పాఠం కూడా చెబుతుంది. త్రిలోకాలకు భయంకరుడు తారకాసురుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని నుండి అమోఘ వరం పొందాడు. అది ఏమిటంటే, శివుని కుమారుడి చేతిలో తప్ప ఎవరూ నన్ను చంపలేరు. శివుడికి ఆ సమయంలో సంతానం లేదు. అందువల్ల తారకాసురుడు లోకాలను కలకలం చేశాడు. అప్పుడు దేవతల ప్రార్థనతో శివుడు పార్వతీ సంయోగం ద్వారా సుబ్రహ్మణ్యస్వామి జననమయ్యాడు. ఒకప్పుడు వాసుకి అనే నాగరాజు ఉండేవాడు. అతను తన శక్తి విషబలంపై గర్వపడేవాడు. అయితే నన్ను మించిన శక్తి ఎవరూ లేరు. శివుడు అతనికి పాఠం చెప్పాలనుకున్నాడు. వాసుకి అర్థం చేసుకున్నాడు. నిజంగా శక్తి అంటే దైవాధీనంలో ఉన్నప్పుడు మాత్రమే విలువ కలిగినది. తరువాత వాసుకి సుబ్రహ్మణ్యస్వామి ఆశ్రయంలోకి వెళ్ళాడు. అతని కృపతో అహంకారాన్ని వదిలి దివ్యశక్తిగా మారాడు. ఇక సుబ్రహ్మణ్యుడు పామును భూషణంగా ధరించాడు. అర్థం: పాము సమానము, కోరికలు విష ప్రవృత్తి లోపాలు. ఇక మనం నెమలిపై బోధ పొందుదాం. ఒకప్పుడు శూరపద్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని సోదరులు సింహముఖుడు, కొన్నిసార్లు తారకాసురుడు కూడా. సుబ్రహ్మణ్యస్వామి వీరిని సంహరించిన తర్వాత సింహముఖుడు స్వామి పాదాల వద్ద శరణు వేశాడు. స్వామి కరుణతో అతనిని నెమలిగా మార్చాడు. శూరపద్మాసురుడు వేలు రూపంలోకి మార్చబడాడు. ఇక్కడ నెమలి సమానము అహంకారం. స్వామి దాన్ని తన అధీనంలోకి తెచ్చాడు. తరలోకంలో పాము నెమలి శత్రువులు. పౌరాణికంగా నెమలి పామును భక్షిస్తుంది, పాము నెమలిని భయపడుతుంది. కాని స్వామి దగ్గర నెమలి సమానము మన లోపాల అహంకారం, పాము సమానము కోరికలు ఆశలు విషప్రవృత్తి. సుబ్రహ్మణ్యస్వామి ఈ రెండు శక్తులను తన అధీనంలో ఉంచాడు. మనకోసం ఇది ఒక గొప్ప బోధ. మనలోని కోరికలు అహంకారం వీడి మన జ్ఞానంతో జీవించాలి. కథలోని ముఖ్యమైన సందేశం ఇదే: నీ లోపాల కోరికలను జ్ఞానంతో కరుణతో జయించు. పాము నెమలి శాంతిగా సహవాసం చేయడం సమానము. మన లోపాలు కోరికలు అహంకారం మన చేతిలో ఉండగానే మనం సంతృప్తిగా సౌఖ్యంగా జీవించగలమని సూచిస్తుంది. అందుకే సుబ్రహ్మణ్యస్వామి జీవితాంతం మనకు ఒక మార్గదర్శకుడే. ఇది సుబ్రహ్మణ్యస్వామి పాము మరియు నెమలి కథ. ఒక కథ మాత్రమే కాదు, ఇది మన జీవితానికి ఒక పాఠం. మనలోని అహంకారం కోరికలను జయించగలరని మనకి తెలియచేస్తుంది. మీకు కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం తదుపరి కథతో తిరిగి కలుసుకోబోతున్నాం.